హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 81st డే. నిన్నటితోని కరెక్ట్ 1 మంత్ అయింది మళ్ళీ నేను ఇంట్లో నుండే స్టార్ట్ అయిపోయి. ఈరోజు 81st డే. నిన్న మొత్తం మంచిగా రెస్ట్ తీసుకున్నా. మొన్న ఉజ్జయంత ప్యాలెస్ చూసిన తర్వాత హెరిటేజ్ పార్క్ అని చెప్పేసి ఒక పార్క్ ఉందన్నమాట, అక్కడికి వెళ్దాం అనుకున్నా. సరే మళ్ళీ ట్రైన్స్ ఉంటాయో ఉండవో అని చెప్పేసి ఒకసారి వెతికినా అనమాట. వెతుకుతే ఈరోజు నేను హెరిటేజ్ పార్క్కి ఒకవేళ వెళ్తే 2 డేస్ ఇక్కడనే ఉండాల్సి వస్తుంది. ట్రైన్స్ లేవు అనమాట, అవైలబిలిటీ లేవు. ఇక్కడ నుండి సిల్చర్ పోవాలి, సిల్చర్ నుండి కామాఖ్య జంక్షన్ నుండి వారణాసి రీచ్ అయిపోయినా. చాలా పెద్దగా ఉంది స్టేషన్. నై కూర్చున్నాయి. హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 83rd డే, నిన్న 82nd డే. నిన్న అంతా ట్రైన్ జర్నీకి అయిపోయింది. మొన్న సిల్చర్లో ట్రైన్ ఎక్కితే నిన్న మార్నింగ్ కామాఖ్య జంక్షన్కి రీచ్ అయినా, మళ్ళీ నిన్న కామాఖ్యలో ట్రైన్ ఎక్కితే ఈరోజు మార్నింగ్ వారణాసికి రీచ్ అయినా. మొన్న అగర్తలా నుండి సిల్చర్కి వచ్చేటప్పుడు ఒక అంకుల్ కలిసిండు అనమాట. నెక్స్ట్ ఇట్లా వారణాసికి వెళ్తున్నా అని చెప్పినప్పుడు భారత్ సేవా ఆశ్రమ్ సంఘ్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళు, రూమ్స్ బాగుంటాయి, ఫుడ్ కూడా బాగుంటుంది, అంత బాగుంటుంది అని చెప్పగానే సరే అని చెప్పి నేను ట్రైన్ దిగంగానే అక్కడికి వెళ్ళిన అనమాట. భారత్ సేవాశ్రమ్ సంఘ్ అయితే సింగిల్ బెడ్స్ లేవు, ఫ్యామిలీ వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు. భారత్ సేవాశ్రమ్ సంఘ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ అవుతుంది. ఇంకా సింగిల్ బెడ్స్ లేవని చెప్పంగానే నేను ఫోన్లో వెతికినా అనమాట హోటల్స్. ఈ హోటల్ కనిపించింది, గంగా ఫుజీ అండ్ హోమ్స్. బాగుందన్నమాట. డార్మిటరీ ఇది, 4 బెడ్స్ ఉన్నాయి, బాగుంది. వాష్రూమ్ కూడా నీట్గానే ఉంది. దేవుడు ఇట్లా హెల్ప్ చేస్తాడు నాకు. ఎందుకు ఇట్లా హెల్ప్ చేస్తున్నావు నాకు? నిజంగా ఎట్టు పోయినా ఏడికి పోయినా హెల్ప్ చేస్తూనే ఉంటాడు. నేను ఇంకా ఆ సేవాశ్రమ్ సంఘ్ అయితే ఎంత దూరం తెలుసా, మళ్ళీ అక్కడ నుండి 4 కిలోమీటర్స్ టెంపుల్కి. ఈ హోటల్ పక్కనే 400 మీటర్సే. దేవుడిని ఇట్లా దర్శనం చేసుకోవచ్చు అనమాట పోంగానే. భలే అనిపించింది నాకు. మళ్ళీ ఇది ఎంత తెలుసా, 262 రూపీస్ పర్ నైట్. 2 డేస్కి 525 రూపీస్ కట్టిన. బుక్ చేసేసిన ఆల్రెడీ అందులోనే ఫోన్లోనే. భలే మంచిగా అనిపించింది నాకు. అంత దూరం ఎందుకు ఉంటున్నావు, ఈడొచ్చి ఉండు పక్కకే, ఈడొక హోటల్ ఉందని చెప్పినట్టుంది నాకు. అది కూడా సింగిల్ బెడ్స్ లేవు అనేసరికి ఫోన్లో వెతకంగానే ఇది కనిపించింది అనమాట. చూపిస్తా. 1 2 3 4 బెడ్స్. కాకపోతే ఫ్యాన్ ఒక్కటే లేదనమాట, ఇది సపరేట్ ఫ్యాన్ ఉంది. బెడ్కి సపరేట్ ఫ్యాన్ ఉంది. వాష్రూమ్ బయట అనమాట, కామన్ వాష్రూమ్. నీట్గా ఉంది, వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడ ట్రైన్ దిగంగానే ఇక్కడికి రావడానికి 2 గంటలు పట్టింది. అంత జనాలు ఉన్నారు దేవుడా. ఒక దగ్గర ఆపేస్తారనమాట. ఆటోలు లోపలికి అలో లేవు, ఆటోలు కానీ రిక్షాలు కానీ. నార్మల్ చిన్న రిక్షాలు ఉంటాయి కదా, అవి అలో ఉన్నాయి, కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంకా ఆటోలు అయితే అలో లేవు. అక్కడ నుండి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చేసరికి గంట టైం పట్టింది. అంతమంది జనాలు ఉన్నారు, లైన్లో నిలబడినారు దర్శనం కోసం. ఇంకా నేను వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు ఇంకా వీడియో తీస్తున్నా. ఇక్కడ 2 డేస్ ఉందాం అనుకున్నా, చూద్దాం ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉంటా. ఇంకా నెక్స్ట్ వేరే ప్లేసెస్కి కూడా వెళ్ళాలి కాబట్టి చూద్దాం. ఈరోజు గంగా ఆరతి ఉంటుంది కదా, అక్కడికి వెళ్దామని అనుకున్నా. రేపు దర్శనం చేసుకుందామని అనుకున్నా. ఇప్పుడు వెళ్ళాలి ఇంకా బయటికి. ఇది దశాశ్వమేధ్ ఘాట్. ఫుల్ అయిపోయారు, గ్యాప్ కూడా లేదు పోవడానికి. టైం ఎంత అవుతుంది? టైం 5:30కి పోతే సరిపోతుందేమో అనుకున్నా. దేవుడా ఇంతమంది ఉన్నారు గంగా ఆరతి కోసం. ఈవినింగ్ గంగా ఆరతి దశాశ్వమేధ్ ఘాట్లో ఫేమస్ అనమాట. ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర ప్లేస్ దొరికించుకొని మరీ పోవాలి, తప్పదు. వర్షం పడుతుంది, అందుకనే ఇదిగోండి ఇక్కడ ఒక సెల్ఫ్ లా ఉందన్నమాట. ఇక్కడ వచ్చి కూర్చుని అందరూ చూసి నవ్వుతున్నారు. ఇక్కడ చూస్తున్నాను. టైం 6 అవుతుంది, ఇంకా హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిపోతుంది ఆరతి. ఇట్లా షిప్పులలో కూర్చొని కూడా ఆరతి చూడొచ్చు అనమాట. ఎంత బాగా అయోధ్యకి వెళ్ళినట్టు అంకుల్ వాళ్ళు. ఈ జన్మకి ఇది చాలు అన్నట్టు ఫీల్ అయిపోయింది.
సెల్ఫీ స్టార్ట్ అయిపోయింది. అయితే వీళ్ళ వాళ్ళకందరికి వీడియో కాల్ చేసి మాట్లాడిపించిన అనమాట. ఫుల్ ఖుషి అయిపోయారు. ఇంకా పాపం 5 days అయిందంట ట్రిప్కి వచ్చి. వాళ్ళకి ఫొటోస్ పంపడానికి వీడియో కాల్ చేయడానికి ఎవరు లేదు. అందరు వీళ్ళ చిన్న ఫోన్స్ అనమాట. వీడియో కాల్ చేపించినా మాట్లాడుతున్నారు. ఇంకా ఆర్టీ ఏమో స్టార్ట్ అయిపోయింది. ఆర్టీ స్టార్ట్ అయితే పంపిస్తాను నేను. వీడియో కాల్ చేసినా కదా. ఇందులో ఉంది సిమ్, వాట్సాప్ ఇందులో ఉంది, సిమ్లో లేదు. పంపిస్తా నిజంగానే. జనాన్ని చూడండి, జనాన్ని చూడండి. और कुछ हमारी अच्छे कर्म होते हैं पर हम जाके किसी तीर्थ में पहुँच पाने में सफल होते हैं। अगर हम किसी तीर्थ में गए तो हमें अपने मन को शांति की तरफ रखना चाहिए। प्रसन्न अपनी जगह प्रयोग न करते हुए सहयोग के साथ तीर्थ में भगवान का पूजन ध्यान करना चाहिए। పంపిస్తా నేను పంపిస్తా ఫోటోస్ పంపిస్తా. और आपके बच्चों का भी कल्याण होगा। बाय बाय बाय. आपके माता पिता ने जो कार्य किया उसका పర్లేదండి. ఓకే స్టార్ట్ అయిపోయింది. సరే ఏం కాదు. తీసిన ఓకేనా. బాయ్ 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 బాయ్. నా మనరాలు అలాగనే ఉన్నారు సార్. థ్యాంక్స్ 10 సార్లు థ్యాంక్స్ అండి. ఒక దేవుడు సరే ఓకే బాయ్ బాయ్. प्रभु के पदा
के जहाँ भाग्य थे तपकी राजा रामचंद्र की बाबा विश्वनाथ की अन्नपूर्णा माता की लक्ष्मी माता की सरस्वती माता की शीतला माता की ब्रह्म स्वरूप श्री सत्य साई बाबा की परमहंस देव सद्गुरु श्री बापू जी महाराज की श्री श्री शोभा माता की समस्त देवी देवताओं की समस्त संत महात्मा ऋषियों की नमः पार्वती पते కరెక్ట్ 7కి దగ్గరలో స్టార్ట్ అయింది. ఇప్పుడు 7:50 అవుతుంది. 45 మినిట్స్ 50 మినిట్స్ హారతి అయిపోయింది. ఇక్కడ ఘాట్కి ముందు ఇట్లుంటాయి అన్నమాట ఇవన్నీ కూర్చోడానికి. మనం ఏం చేయాలంటే స్టార్ట్ అవుతుంది అనగా ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయా, అది ఒక ప్యారెట్ గ్రీన్ అక్క పోతుంది ఆడ నిలబడి తీసిన అనమాట నేను. ఇవన్నీ కరెక్ట్ ఇక్కడ నిలబడి తీసిన, కరెక్ట్ ఇక్కడ నిలబడి తీసిన ఈ పోల్ దగ్గర ఇట్లా కవర్ చేయొచ్చు అనమాట. స్టార్ట్ అవుతుంది అనగా అడవై నిలబడాలన్నమాట. వీళ్ళందరూ కూర్చుని ఉంటారు. ఇక స్టార్ట్ అయిపోయిన తర్వాత అందరూ లీనం అయిపోయింటారు కదా అందులో, అప్పుడు పోయి అక్కడ నిలబడాలి. మన తెలుగు వాళ్ళు అనమాట, అందుకని అవుతారు. అక్కడ పోయి నిలబడితే మంచిగా కనిపిస్తుంది అనమాట. వీడియోస్ ఫొటోస్ తీసుకోవచ్చు మంచిగా. ఫస్ట్ ఇక్కడ నిలబడి చూస్తుంటా ఉన్నా. స్టార్ట్ అయిపోయింది. ఇక సీదా అక్కడ పోయి నిలబడి ఫొటోస్ వీడియోస్ చేస్తాం. మంచిగా వచ్చినాయి వీడియో అయితే. ముందు నుండి అయితే ఇంకా బాగా కనిపిస్తుంది, కానీ దగ్గర నుండి చూస్తే అది వేరు కదా, అందుకే దగ్గర నుండి చూస్తాం అనమాట. ఆరతి అయిపోయిందో లేదో ఖాళీ మొత్తం పడవలన్నీ మొత్తం ఖాళీ. ఆరతి అయినాక ఆరతి ఇస్తారు, ప్రసాదం కూడా ఇస్తారు. అంటే ఇంకా వాళ్ళ పాప ఇడ్లీ అమ్ముతున్నారు అనమాట. 20 రూపీస్, 20 రూపీస్కి 2 ఇడ్లీ. టేస్ట్ అయితే బాగుంది. 20 రూపీస్కి 2 ఇడ్లీ టేస్ట్ అయితే బాగుంది. ఇక్కడ వచ్చినప్పుడు ఎప్పుడైనా కనిపిస్తే తినండి. చట్నీ ఒక్కటి కొంచెం పుల్ల ఉంది, కానీ చట్నీ సాంబార్ 2 కలిపి తింటే సూపర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.